సుగాలి ప్రీతి కేసు 2018లో చంపారు. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఓన్లీ సాక్ష్యాధారాల మీద ఆధారపడి వైసీపీ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చినట్టు ఇచ్చి ఊరిని ఒక తూతూ మంత్రిగా లెటర్ రాసి వదిలేశారు. నిజంగా చేయలేదు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. 2018లో చంపారు. సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. టీడీపీ వాళ్ళకి ముద్దాయిలు చాలా అత్యంత సన్నిహితులని నేను అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి విత్ ఫోటోస్ తో సహా చూపించాను. మీకు మళ్ళీ నిదానంగా చెప్తాను. మనకు జరిగింది 2017 ఇన్సిడెంట్ అయితే 2018లోనే ఛార్జ్ షీట్ వేశారు. 2018లో ఛార్జ్ షీట్ ఏం వేశారు? 302 తీసేశారు, మర్డర్ తీసేశారు, రేప్ తీసేశారు, స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్ కూడా తీసేశారు. అంటే స్టార్టింగ్ లో అన్ని తీసేశారు కదా, అవి కూడా తీసేసి ఓన్లీ 306 అంటే అబైడ్మెంట్ సూసైడ్. అంటే నేను ఏదన్నా బలవంతంగా ఆమెను బాధ పెడితే ఆ అమ్మాయి పోయి బాధపడి ఆత్మహత్య చేసుకుంది అనే విధంగా స్టోరీ తీసుకొచ్చారు.